హాయ్ ఫ్రెండ్స్, నా గురించి మీతో కొన్ని విషయాలు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి అండి. మేము ముగ్గురం అక్క చెల్లెలము. మాకు అన్నదమ్ములు ఎవరు లేరు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని మన వయసుకు వచ్చినప్పుడే తెలుస్తుంది. అంతవరకు దాని గురించి అయితే అసలు ఏం తెలియదు కదా. నా చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి 7th క్లాస్ వరకు అయితే నేను మంచిగానే ఏ లోటు లేకోకుండా మా నాన్న అయితే మమ్మల్ని ముగ్గురిని చాలా బాగా పెంచాడు. చిన్నప్పుడు కదా ఏం తెలియదు. ఆడుకోవడం, పాడుకోవడం, ఇంటికి వచ్చి ఉన్ని దాంట్లో తినడం, అమ్మ పెట్టని తినడం, హ్యాపీగా ఆడుకోవడం, కల్మషం లేని మనస్తత్వంతో హ్యాపీగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది కదా అందరికీ. మా జీవితం కూడా అంతేగా కొనసాగింది. అయితే మాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. చాలా అంటే చాలా ఇష్టం అని ఎప్పుడు తెలిసిందంటే నాకు 8th క్లాస్ నుంచి తెలిసింది. 7th వరకు నేను అసలు బడికి అనేదే పోలేదండి. నిజంగా అసలు బడికే పోలేదు. అంటే మా సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. హోంవర్క్ చేయకపోతే ఇంత వాతలు పడతాండే మాకు. అంటే మాకు ముక్కు చంపలు ఇవన్నీ స్ట్రిక్ట్గా ఉండే. మా సార్ కొట్టిస్తూనే ఉండడం. అయినా ఫ్రెండ్స్తో ముక్కు చంపలు కొట్టించుకుంటా ఫీలింగే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆ రోజు అంతా మొత్తం ఎత్తుకొని అసలు తిరగడమే కష్టంగా ఉండేది నాకైతే. చాలాసార్లు అయితే బడికే పోకుండా ఉండే. ఎందుకంటే చదువు అంటే పెద్దగా ఇష్టం లేదండి. ఎవరికి చదువు అంటే ఇష్టం ఉంటుంది, ఎవరికో బాగుండేది నాకు తెలిసి. నాకైతే అస్సలు లేదు. 7th క్లాస్ వరకు నాకు చదువు అంటే అసలు ఏం తెలియదు. ఎప్పుడు ఆడుకోవడం అంతే. ఆడుకోవడం, ఇంటికి రావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, మా అక్క చెల్లెలతో మేము హ్యాపీగా ఉంటాం. కానీ మనం పెరిగి పెద్ద అయ్యేటప్పుడు అందరం విడిపోవాల్సిన రోజు ఒకటి వస్తుందని మనకైతే తెలియదు కదా. మా జీవితంలోనూ అలానే వచ్చింది. మా అక్క చెల్లెలు విడిపోయే రోజు. నేను 8th క్లాస్ చదివేటప్పుడు మా అక్కకు పెళ్ళి అయింది. నాకన్నా మా అక్క 4 ఏళ్ళు పెద్ద. మా అక్క 10th క్లాస్ అయిపోతానే పెళ్ళి చేసేసారు. అంతవరకు మనతో ఉండే అక్క ఒక్కసారి సడన్గా వెళ్ళిపోతే, అంటే మా చెల్లెల కన్నా మా అక్కతో నేనైతే క్లోజ్గా ఉండేదాన్ని. ఎందుకంటే చెల్లెలు చిన్న పాప కాబట్టి అమ్మ దగ్గర ఎక్కువ స్పెండ్ చేసే టైము. నేను మా అక్క నాకు బడికి వెళ్ళేటప్పుడు మా అమ్మ పనికి పోతుంది, మా నాన్న పనికి పోతాడు. మాకైతే మా అక్కనే జడలేసి అన్నీ మేకప్ సిద్ధం చేసి మరీ తను వెళ్ళేది బడికి. సో నేను మా అక్క మా అమ్మ తిన్నలాగా బాగా హ్యాపీగా ఉండాలి. సడన్గా మా అక్కకు పెళ్ళి వెళ్ళిపోయిన రోజు కనీసం 1 నెల అంతా నాకైతే నిద్ర పట్టలేదండి. నిజం చెప్పాలంటే చాలా ఏడ్చుకున్నాను. ఇదే సిచ్యువేషన్ మళ్ళీ మా అక్క ఇంటికి వచ్చినప్పుడు మా అక్క నా మాతో చెప్పినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. నిజంగా చాలా ఏడుపు వచ్చింది. అసలు దిక్కులేని దానిలాగా అత్తగారింట్లో పడినాడు. అంటే కొత్తగా ఉంటుంది కాబట్టి వాతావరణం అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది ఎవరికైనా. తనకు కూడా అలానే అనిపించింది అని నాకు చెప్పింది. చెప్పినప్పుడు కొద్దిసేపు ఏడ్చుకున్నాము. తర్వాత అంటే మామూలు ఆడపిల్లలకి ఎవరికైనా ఇది సాధ్యమే. కానీ మాకు కొంచెం ఎక్కువ అటాచ్మెంట్ మా అక్కతో ఉండేదాన్ని. కొంచెం చాలా బాగా ఏడ్చుకున్నాము. నాకు చదువు అంటే చాలా ఇష్టం. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మేము మధ్యలో చదువు ఆపాల్సి వచ్చింది. మా ముగ్గురు అక్క చెల్లెలకు 10th అయిపోతానే పెళ్ళి అయిపోయిందండి, చాలా చిన్న ఏజ్లోనే. కానీ మేము హ్యాపీగానే ఉంటామండి. ఇంతలోనే మా నాన్న ఇచ్చినారు. మా హస్బెండ్స్ చాలా మంచోళ్ళు కాబట్టి అందరూ మేము బాగానే బ్రతుకుతున్నాం ప్రజెంట్. మాకు మెయిన్ తెలిసింది ఏంటంటే సూక్ష్మంలో మోక్షం ఎత్తుక్కోవడం మా ముగ్గురికి తెలుసు. వాళ్ళకి అవి ఉండే వీళ్ళకి ఇవి ఉండే మాకు లేవు అని ఎప్పుడు మేము బాధపడలేదు. దాంతోనే హ్యాపీగా బతకడం మేము నేర్చుకున్నాము ముగ్గురు. సో మా అత్తారింట్లో కూడా ఏంటున్నాయి లేకపోయినా కష్టపడి తెచ్చుకొని లైఫ్ ఫీడ్ చేస్తున్నాను తప్ప వాళ్ళకేం లేదు. కానీ వాళ్ళని సాధించడం, వీక్షించడం లాంటివి చేయవద్దు. నాకైతే మగవాళ్ళ వీక్నెస్ అయితే ఒకటి తెలుసు. ఏంటో చెప్పమంటారా?
అర్థం చేసుకునే భార్య వస్తే కనుక ప్రతి మగాడు ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ భార్యను అమ్మలాగా చూసుకుంటాడు. సో మేము కూడా ముగ్గురం అలానే అర్థం చేసుకున్నాం కాబట్టి మా హస్బెండ్స్ వరకు చాలా బాగా చూసుకుంటారు, అర్థం చేసుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలని ఏదో కోరిక ఉండేది. అంటే చదువు మధ్యలోనే అయిపోయింది, నేను తోటల పనికి వెళ్తాము, ఇవన్నీ ఓకే, సాధారణమైన జీవితం. నాకు ఏదో సాధించాలని ఒక కోరిక అయితే అలాగే మిగిలిపోయిందండి. సో అందుకే నేను నాకు వచ్చిన కొంచెం ఇంగ్లీష్తో కొంచెం యూట్యూబ్ చేయాలని అనుకున్నాను. దీనిలో సక్సెస్ అయితే కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చు కదా అని, మిడిల్ క్లాస్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయకూడదు. ఇది కూడా నా హస్బెండ్ పర్మిషన్తోనే. ఇంకా నా గురించి మీకు చాలా చెప్పాలి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే అవన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను. నా చిన్ననాటి జ్ఞాపకాలు, ముచ్చట్లు, నాతో చాటింగ్ బాగుంటుంది. నా వాయిస్ కానీ మీకు నచ్చినట్లయితే నాతో చిట్ చాట్ చాలా బాగుంటుంది. నేను కబుర్లు బాగా చెప్తానండి, బోర్ కొట్టనివ్వను. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, టూర్, చాలా చాలా అంటే చాలా సన్నివేశాలు మీతో షేర్ చేసుకుంటాను. అందుకోసం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలి. దానికోసం లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.